అయితే సనక సనందనాథులకు ఇంకో మాట చెప్పారు. ఈ భాగవతం ఎంత గొప్పదో చెప్తా వినండి. భాగవతం అసలు మొట్టమొదట చేసినటువంటి సప్తాహం గురించి చెప్తాడు ఆయన. గోకర్ణోపాఖ్యానం అని చాలా అద్భుతమైన కథ. అయితే ఆత్మదేవుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. సకల వేదాలన్నీ చదివాడు. ఆయన భార్య దుందులి చాలా గృహకార్యాలన్నీ చేసుకుంటుంది. ఎన్నో శాస్త్రాలు చదివినా ఆయనకి సంతానం లేదు. విచిత్రం ఏమిటంటే ఆయన చేత్తో చెట్టు నాటితే చెట్టుకి ఫలం రాదట. ఆయన ఇంట్లో పెంచుకునే గోవులకి సంతానం లేదట. అయ్యో ఏమిటి నాకు ఈ కర్మ, సంతానం లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అంటారే, పుత్రులు లేకపోతే ఉత్తమగతి కలగదు కదా, ఎందుకు నాకు ఈ గోల అని ప్రాణాలు వదిలేద్దామని ఒక నదీ తీరానికి వెళ్ళిపోయాడు. చెరువు దగ్గర కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రాణాలు వదలడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అక్కడికి ఒక సన్యాసి వచ్చాట. ఆయన్ని చూశాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని చూడగానే నేను ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు అంటే, సంతానం లేదండి. ఎందుకు నేను బతకాలి, ఎవరన్నా మాట్లాడి పలకరిస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి శోకం, వెంటనే నేను చనిపోతాను అన్నాడు. ఆగవయ్య బాబు, చనిపోవటం పరిష్కారం కాదు, దానివల్ల ఇంకా ఎక్కువ నరకాన్ని అనుభవిస్తావు, మంచిది కాదు, మరేం చేయాలి, నేను ఎలా తరిస్తాను అంటే అప్పుడు ఆయన చెప్పేట, ఆయన నీకు సంతానం లేదయా, సప్త జన్మచ, 7 జన్మలకి కూడా నీకు సంతానం అనేది లేదు, నీ ముఖం మీద రాసి లేదు అన్నట్టండి. అనగానే మరి ఏం చేయాలి, ఎలా, సంతానం లేకపోతే ఆ జీవితం అనేది ఎందుకు పనికిరానిది, దిగ్జీవితం, ఈ జీవితం అనేది ఎందుకు కొరగానిది, నేను చనిపోతా అన్నట్టు. అతన్ని చూసి మహర్షికి అనిపించింది, సరే భగవంతుడిని ప్రార్థిస్తూ నేను నీకు పండు ఇస్తున్నా, ఈ పండును నీ భార్యకి సంవత్సర కాలం నియమంతో పాటించమను, సత్కార్యాలు చేయమను, నోటిని అదుపులో పెట్టుకోమను, చెడు మాటలు మాట్లాడొద్దను, ఇవన్నీ ఉపదేశించాడు. ఆ పండు తీసుకుని వెళ్ళాడు ఈయన. అయితే వాళ్ళ భార్య అప్పటి వరకు సంతానం కావాలనుకున్నది, కానీ అప్పుడు అనుకుందట, ఇంకెందుకులే మనకి సంతానం, చాలా కాలం అయిపోయింది కదా, ఇంకొద్దులే. అయినా సంతానం అంటే మళ్ళీ పెద్ద పొట్ట వస్తుంది, అందం పోతుంది, ఇంటి పనులు చేసుకోలేము, ఇవన్నీ అవసరమా, అస్సలు వద్దు బాబోయ్, పిల్లల్ని పెంచడం అంటే మాటలా అని అన్నీ తానే అనుకుని నియమం అనుకుంది, ఇక నాకు సంతానం వద్దు అని. అప్పుడే మరి భర్త తెచ్చి పండు ఇచ్చేట. ఏం చేయాలి, తన సోదరితో చెప్పింది, భర్త మాట కాదంటే బాగుండదు, తింటే నాకు బాగుండదు, ఏం చేయాలి అంటే తన సోదరి చెప్పింది, నేను బహు సంతానవతిని, ఇప్పుడు నేను గర్భం దాల్చాను, నా కుటుంబ పోషణ నాకు కష్టం, నాకు కలిగే సంతానాన్ని నీకు ఇస్తా, నీ దగ్గర బోల్డ్ ధనం ఉంది కనుక నాకు ధనాన్ని ఇవ్వు, నా పిల్లల పోషణకు అది ఉపకరిస్తుంది అనగానే సరే అన్నట్టు ఆయన. ఆవిడ అంగీకరించింది. దుందులి పుట్టింటికి వెళ్ళొస్తా అని వెళ్ళి నెపంతో బయలుదేరే ముందు తన సోదరి చెప్పిందిట, నిజంగా గనక ఆ సాధువు ఇచ్చిన పండుకే శక్తి ఉంటే ఒకసారి పరీక్ష చేద్దాం, మీ ఇంట్లో ఆవుకు కూడా సంతానం లేదు కదా, ఈ పండు ఆవుకు పెట్టి చూడు ఏమవుతుందో చూద్దాం అనగానే సరే అని ఆవుకు పెట్టారట. ఈవిడ వెళ్ళిపోయింది. 9 మాసాలు అయిన తర్వాత సంతానాన్ని ఆవిడ కన్నబిడ్డను తెచ్చుకుంది డబ్బులు ఇచ్చి. ఇక్కడ గోవుకు కూడా ఒక సంతానం పుట్టింది. ఆవు చెవులతో ఒక పుత్రుడు పుట్టాడు, అతనికి పేరు గోకర్ణుడు అని నామధేయం చేశారు. ఈ దుందులి తెచ్చుకున్న పిల్లవాడికి పేరు దుందుకారి అని పేరు పెట్టారు. పెట్టుకుని పెంచుతుంటే చిన్నప్పటి నుంచి సంస్కారం చూడండి, ఆ మహర్షి ఇచ్చినటువంటి ఆ ఫల ప్రభావం చేత ఈ గోకర్ణుడు మంచి భక్తుడయ్యాడు. ఎన్నో వేదశాస్త్రాది విషయాలన్నీ కరతలామరకమైపోయినాయి అతనికి. ఈ దుందులి తెచ్చుకున్న పిల్లవాడున్నాడే, అక్కడే శవం పడున్నా తినేస్తున్నాడు. శవం పడున్న చోట తిండి తినకూడదటండి. దానివల్ల కొన్ని సంస్కారాలు పోతాయి, కుసంస్కారాలు కొన్ని వస్తాయి. అందుకని ఆ సమయంలో తిండి తినటం అనేది అక్కడ చేయకూడదు. అలాగే అనాచారుడై భ్రష్టుడై ఏది చెయ్యొద్దంటే అవి చేస్తుంటారు. మన పెద్దలు మనకు నియమం చెప్పారండి, గ్రహణ కాలంలో తినద్దు, ఎందుకు తినకూడదని మన టీవీ వాళ్ళే చూపిస్తుంటారు. నేను తింటా, నాకేమవుతుంది, ఇప్పుడేం కాదండి, కాలాంతరంలో తప్పకుండా వాటి ప్రభావం మనం మనిషి మీద చూపిస్తూ ఉంటుంది. చూడండి, లేకపోతే మనిషి చేసే అకృత్యాలకి ఎన్ని రకాల జరగకూడనివో జరుగుతున్నాయి.
ఎడారిలో ఎక్కడైనా తుఫాన్లు, మంచు తుఫాన్లు వస్తాయి తప్ప మంచు తుఫాన్లు వస్తాయా? ఇప్పుడు వస్తున్నాయి, మనం చూస్తున్నాం, ఆ పిల్లలు చూపించారు. ఎడారిలో మంచు తుఫాన్ అండి, మొత్తం అంతా మంచే. చూసారా, చూడలేదా? అలాంటి ఎవరు చూడరు అనుకుంటా. మొత్తం అలాగే మనం చూస్తున్నాం. దుబాయ్ అటువైపు అంతా కూడా వానలు పడడమే చాలా తక్కువ, అక్కడ వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలు పడే చోట వానలు పోతున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం లాంటి చోట కొన్ని చోట్ల ఐస్ అంతా కరిగిపోయి అక్కడ గడ్డి మొలుస్తుంది. విచిత్రం చూడండి. అది చూడలేదండి, మా పిల్లలు చెప్తే విన్నా. అది మాత్రం ఎడారిలో వస్తున్నాం మాత్రం చూసా, అది చూపించారు. ఇలా ప్రకృతి ఏమైపోతుంది చూడండి, సమతౌల్యం దెబ్బతింటుంది. దాన్ని పాడు చేసింది ఎవరు? మనమే. ఏది చేయకూడదో అవి చేయటం వల్ల అవుతుంది. ఏది తినద్దని చెప్పారో అదే తింటున్నాం. ఒరే ఇది తినకరా, మంచిది కాదు అన్నారు. డాక్టర్ అలాగే చెప్తాడు, ఎందుకు తినకూడదు అని తినేస్తాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పొడుగు పొడుస్తారు ఆయన, ఒక సూది ఇంజక్షను 4 మాత్రలు ఇస్తే కుయ్యమో ముర్రో అని మళ్ళీ వేసుకుంటూ తింటూ కూర్చోవాలి. ఏది చెయ్యొద్దని చెప్పారో అవి మానాలి. అవి మానినప్పుడే మనిషికి మంచిదన్నమాట. అందువల్ల చూడండి, సత్కర్మ చేయడం లేదు, దురాచారుడై ఉన్నాడు ఆ దుందుకారి. అందువల్ల తండ్రి చూశాట, అయ్యయ్యో ఏమిటి ఇలా అయిపోయింది. కొడుకు చూస్తే పెద్దవాడైపోయాడు కానీ పాడైపోయాడే, పాడు పనులు చేస్తున్నాడే. తల్లిని తండ్రిని చితకబాది మరీ డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు, విలాసాలు విందులు వీటితో గడుపుతున్నాడు. అప్పుడు గోకర్ణుడు తీర్థయాత్రలకు బయలుదేరుతూ తండ్రికి ఉపదేశిస్తాడు, నాన్న నీకు ఒక విషయం చెప్తా విను. ధర్మం భజస్వ సతతం, నాన్న ధర్మాన్ని భజించు. ధర్మం అంటే ఎవరు? కృష్ణం ధర్మం సనాతనం. ఆ కృష్ణుడే ధర్మం అంటే. ఆ భగవంతుడిని నువ్వు పట్టుకో, ఆయన్ని భజించు. త్యజ లోక ధర్మాన్, ఈ లోకంలో ఉండే ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు. వాడు తండ్రి తాత ఇవన్నీ వదిలిపెట్టే. ఎందుకు ఈ బాంధవ్యాలు, ఈ సుఖాలు? ఇవి సుఖాలా? కాదు, నరక తుల్యాలు. వాటిని వదిలిపెట్టి ధర్మం భజస్వ, భగవంతుడిని ఆశ్రయించు, ఆయన్నే పట్టుకో. సేవస్వ సాధు పురుషాన్, సాధు పుంగవులు మహనీయులు భక్తులు ఎవరుంటారో వాళ్ళని సేవించుకో. వాళ్ళని సేవిస్తూ జయి కామతృష్ణం, కోరికలు, కామం అనే కోరికల్ని వదిలిపెట్టాయి. అవి ఎంత వయసు అయినా ఇంకా పీడిస్తూనే ఉంటాయి. వాటికి అంతు పులి స్టాప్ లేదు. వాటికి కామాలే ఉన్నాయి తప్ప. కామం కదండి, అందుకే కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయని. అందుకని వాటిని వదలాలి. నాన్న కోరికలు వదిలిపెట్టి మంచి కోరిక కోరాలి. పరమాత్మని భజించడం ఎందే నిష్ట పెట్టుకో, మిగతా వాటిని వదిలిపెట్టు. అన్యస్య దోషగుణ చింతనం ఆసుముక్త్వా, ముందు అసలు ఇది పోవాలండి, ఇది పోతే అన్నీ పోతాయి. ఎదుటివాడిని కనపడితే వాడిలో ఉన్న దోషాలన్నీ లెక్క కడతాం, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడని. అసలు ముందు అది పోవాలట. పోవడం చాలా కష్టమే. ఎదుటి వాళ్ళలో గుణాలు చెప్పడం మనిషికి రావాలి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, జీఆర్ స్వామి ఎప్పుడు, ద్రోణాచార్యుల వారు ధర్మరాజుకి దుర్యోధనుడికి ఇద్దరికి 2 వైట్ పుస్తకాలు పెన్నులు ఇచ్చి సర్వే చేయమన్నట్ట. ఎలక్షన్ సర్వే కాదు. లోకంలో మంచి వాళ్ళు ఎవరున్నారో చూసిరారా అని దుర్యోధనుడికి చెప్పాట. చెడ్డవాళ్ళు ఎవరున్నారో నువ్వు చూసి రాసుకురా అని ధర్మరాజు గారికి చెప్పాట. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ఖాళీ పుస్తకాలే తెచ్చారట. గురువుగారు చూశారు, ఏమిట్రా ఖాళీ పుస్తకాలు తెచ్చావు? దుర్యోధను అడిగట, ఎరా మంచివాళ్ళు ఎవరో లిస్ట్ రాయమన్నా ఏం రాయలేదే. ఏమండి ఏమిటండి ఈ లోకం, ఎక్కడ చూసినా వెధవలే కనపడుతున్నారు, మంచివాడు ఒక్కడూ లేడండి అన్నట్టు వాడు దుర్యోధనుడు. ధర్మరాజు గారిని అడిగారు, ఏమయ్యా చెడ్డవాళ్ళని రాయమంటే నువ్వు ఒక్కటి రాయలేదు. ఎవరిని చూసినా ఏదో రకమైన మంచి ఒక్కొక్కళ్ళలో కనపడుతూనే ఉందండి, నాకు చెడ్డదనం అనేది ఏం కనపడట్లేదు అన్నాడు. దేన్ని బట్టి తెలిసిందండి? దృష్టి. ఎతో దృష్టి అంటారు. వాడి దృష్టి ఎలా ఉందో దాన్ని బట్టే అవతల పక్క కార్యం కూడా ఉంటుంది. అందుకే యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అంటారు. నీలో మంచి భావన ఒక వ్యక్తి మీద పెట్టుకుంటే ఆ భావన వాడి దగ్గర నుంచి అలాగే మంచిగా వస్తుంది.
మంచిదాని ఎందు కూడా చెడ్డ బుద్ధి ఉందనుకోండి, ఫలం కూడా మనకు అలాగే వస్తుంది. ఇప్పుడు గంగా నదిలో స్నానానికి వెళ్ళాం, శవాలు వెళ్తున్నాయి అనుకోండి, అందరూ వదులుతున్నారు, చిచ్చి చిచ్చి అనుకుంటూ మునిగితే చిచ్చి చిచ్చినే నీకు వస్తుంది. అబ్బా, సాక్షాత్తు విష్ణు పాదోద్భవీం గంగాం అంటూ మునిగావా, ఆ విష్ణు పాదోద్భవ అయినటువంటి ఆ గంగ నామస్మరణ చేస్తేనే పునీతం అవుతామే, మునిగితే ఏమవుతాం ఆలోచించండి. పునీతం చేయదా? అంత గొప్పదండి. అందుకని భావన మంచిది ఉండాలి. మనకి ఆ భావన మంచిగా లేకపోతే మనిషి పాడైపోతుంటాడు. అందుకని నాన్న, ఎదుటి వ్యక్తుల విషయాల్లో నువ్వు దోషాల్ని ఎంచకు. అందువల్ల సేవా కథార సమూహో నితరాం పిబత్వం, పరమాత్మ యొక్క కథలని నిరంతరం వింటూ ఉండు. దీనికి కాలక్షేపం అని పేరు. కాలుడంటే యముడు, క్షేపం అంటే నెట్టి వేయటం అని చెప్పగానే తండ్రి విన్నాడమ్మా, నాకు మంచి ఉపదేశం చేసేవరా నాన్న. భార్యని పిలిచాడు, ఏమేమి వస్తావా అని. అమ్మో, అబ్బాయిని వదిలేసేయంటాను. అప్పటికే తన్నులు తింటూ డబ్బులు ఇస్తూ తన్నులు తింటుందండి. వాడు కొడుకు కూడా కాదు పాపం, ఇంకా వాడికి తెలియదు. ఆ ఆత్మదేవుడు వదిలేసి వెళ్ళాడు, కానీ ఇవాడు వదలలేకపోయింది. అలా ప్రేమలు ఎక్కువ పెంచుకొని తన్నులు తిని డబ్బులు ఇచ్చి ఆవిడే మృత్యు ముఖాన పడింది. ఆఖరికి వాడు అంతూ ఉంటే తట్టుకోలేక బావిలో దూకి ఆవిడ చనిపోతుంది. ఆత్మదేవుడు అరణ్యాలకు వెళ్ళిపోయి పరమాత్మని శరణాగతి చేస్తూ తాను తరించాడు. గోకర్ణుడు ఇక్కడ ఉండడం దేనికైనా ఆయన దివ్య దేశాలు పట్టుకుని అన్నీ తిరగడం ఆయన ఆరంభించాడు. ఇంట్లో వీడు ఒక్కడే ఉన్నాడు. అప్పటిదాకా బయటికి వెళ్ళి తిరిగేవాడు, ఇప్పుడు స్త్రీలను ఇంటికే తెచ్చిపెట్టుకున్నాడు. వాళ్ళతో ఆనందాన్ని గడుపుతున్నాడు. వాళ్ళని పోషించడం కోసం అక్కడ ఇక్కడ దొంగతనాలు చేసి ధనాన్ని తెస్తున్నాడు. ఆ ధనం చాలా ఎక్కువ రాసులు అయిపోయినాయి. ఏం చేయాలి? ఇలా ఉంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా వీడిని పట్టుకుంటే మన్ని కూడా తీసుకువెళ్ళి జైల్లో పెడతాడు రాజు. అందుకని ఒక రాత్రి ఆ 5 వేశ్యలు మనస్సులో భావించుకుని అందరూ అనుకుని వాడిని మంచానికి కట్టేసి చంపేశారు. ప్రాణం పోవట్ల, గట్టిపిండం. అందుకని కాలే నిప్పులు తెచ్చి మీద పోసారట. వాడి ఆయుష్ చాలా గట్టిది, అయినా సరే విలవిల్లాడుతూ ఉంటే అలా ప్రాణం కొట్టుకుంటూ పోయింది కదా, ప్రేతం అయిపోయాడు. ఎవరికీ తెలియకుండా వాడిని ఎక్కడో కప్పిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. అందరూ ఎక్కడో పోయారు అనుకున్నారు అందరూ తప్ప. మంచోడు కనపడకపోతే అయ్యో లేడే అని అందరూ విచారిస్తారు. చెడ్డోడు పోయాడు అనుకోండి, అమ్మ పోతే పోయాడురా, ఎడిపోయాడు, మనకి హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అందరూ అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత గోకర్ణుడు అన్ని తీర్థయాత్రలు చేసి వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చోగానే అక్కడ ఒక వింత రూపాలతో, ఒకసారి పులిలా, ఒకసారి సింహంలా, అనేక రకాల రూపాలతో కనిపిస్తూ ఒక భయంకరమైన దృశ్యం కనపడింది. చూశాడు ఆయన, ఎవరు నువ్వు, నన్ను భయపెడుతున్నావు అనగానే ఆఖరికి దుందుకారి రూపంతో అక్కడ నిలబడ్డాడు. మాట్లాడడానికి పాపం మాటలు రావడం లేదు. అప్పుడు తన మంత్ర జలాన్ని తీసుకుని వాడి మీద జల్లి మంచి మాటలు వచ్చేలా చేశాడు. జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు గోకర్ణుడు. సరే, గోకర్ణుడు విన్నాడు దుందుకారి చెప్పినవన్నీ. ఏం చేయాలి ఇప్పుడు? నీకున్న ప్రేతత్వం పోవాలి. వాడు ప్రేతంగా ఉండలేకపోతున్నాడు. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం తేలిక, కానీ ఆత్మహత్య చేసుకున్నాక ఎంతకాలం జీవించాలో అంతకాలం వాడు ప్రేతంలా ఉంటాడు. మరి అదే సమయంలో వాడికి ఆకలి, దప్పిక అన్నీ ఉంటాయి కదా, ఎలా వాటిని తీర్చుకోవాలి? వల్ల కావడంలా. అప్పుడు ఎవరినో పట్టాలి, ఏదో చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే గోకర్ణుడు సూర్యుడిని పిలిచాట. ఆ సూర్య భగవానుడిని ప్రార్థన చేశాడు. వెళ్ళే సూర్యుడిని క్షణకాలం ఆగమన్నట్ట. అప్పుడు సూర్యుడు చెప్పాడు, నాయనా, ప్రేతత్వం కనుక ఉంటే, అంటే అనర్థపు చావులు ఎవరైనా ఎవరికైనా కలిగితే అలాంటి వాడికి నరకం పోయి ఉత్తమగతి కలగాలి అంటే భాగవత కథ వినాలి. అందుకే ఎవరిళ్లలో అయినా చనిపోతే ఉత్తరాది ప్రాంతంలో, నేపాల్ ప్రాంతంలో అయితే విధిగా భాగవత సప్తాహాలు చేస్తారు. వాళ్ళ ఇళ్లలో ఆ ఫోటో పెట్టేసి కృష్ణుడి ఫోటో కింద పెట్టి ఈ సప్తాహం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ ముక్తిని ఇస్తుంది ఇది అని.
వాళ్ళ ఇళ్లలో ఏ పండగ జరగనండి, ఏ వ్రతం జరగనండి, సప్తాహం చేయాల్సిందే. అందులో కేవలం ఇలా కాదండి, పాటలు, భజనలు, నృత్యాలు, ఓ అద్భుతం అన్నమాట. అలా చేస్తారు భాగవత కథని. అటువంటి సప్తాహ విధి చెయ్యాలి అని చెప్పగానే వెంటనే గోకర్ణుడు సప్తాహం చేయడానికి ఆరంభించాడు. అందరూ వచ్చి కూర్చున్నారు, ఊళ్ళో ఉన్న ప్రజలంతా. మరి గోకర్ణుడిని ఎక్కడ పెట్టాలి? వాడు కూర్చోవడానికి స్థానం కావాలి. అక్కడ 7 కణుపులు కలిగిన ఒక కర్ర కనపడింది, వెదురు కర్ర. ఆ వెదురు కర్రలో వచ్చి ఆయన కూర్చున్నట్ట. ఇక్కడ కూడా కర్ర పెట్టి ఆయన్ని అందులో ఆవాహన చేస్తారు. ఉన్నాయి అక్కడ 7 కణుపులు ఉంటాయన్నమాట. అందులో వచ్చి ఆయన కూర్చుంటాడు, దుందుకారి కూడా. అయితే ఇప్పుడు ఆయన లేడు, మోక్షంకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన కూడా ఎక్కడ భాగవతం జరుగుతుందో ఆయన అక్కడ ఉంటాడు. ఎక్కడ భాగవతం జరుగుతుందో అక్కడ పరీక్ష నరేంద్రుడు అందరిలో ఉంటాడట. శ్రీశుకుడు చెప్పే వక్తలో ఉంటాడట. పరమాత్మ గ్రంథ రూపంలో అటు మూర్తిగా తాను దర్శనమిస్తుంటాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విశేషణం కలిగిన సప్తాహాన్ని ఆయన చేశారు గోకర్ణుడు. ఒక్కొక్క రోజు కదవగానే ఆ కడుపు ఠప్ ఠప్ అని పేరడం ఆరంభించింది. 7వ రోజుకి ముక్తి లభించింది. అయిన తర్వాత అనుకున్నట్ట, ఆహా ఎంత అద్భుతం, గోకర్ణుడు వెళ్ళిపోయాడని. గోకర్ణుడు చూస్తుండగానే ఆ దుందుకారి వైకుంఠానికి ఆ విమానంలో వెళ్ళిపోయాడని అందరూ ఆనందించారు. కానీ అందరూ అడిగారు, ఏమండి సప్తాహం విన్నప్పుడు అందరికీ ఒకే ఫలం కలగాలి కదా, ఎందుకు మీ వాడికి ఒక్కడికే మోక్షం వచ్చింది, మనకెందుకు రాలేదని అనగానే అప్పుడు చెప్పారటయ్యా, శ్రోతవ్యం అంటే వినే దాంట్లో భేదం ఉంది. ఏమిటా భేదము అంటే, ఎప్పుడెప్పుడు నాకు ముక్తి కలుగుతుందా అని పాపం తాతాలాడాడు వాడు. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, వెనకాతల ప్రసాదాలు చేసి పెట్టారు. మీలో ఎవరికైనా బాగా ఆకలేసేస్తుంది అనుకోండి, ఆగుతారా ఒక్క నిమిషం? కూర్చోబెట్టినా కాదు, తాళ్ళతో కట్టేసిన తెంపుకుని మరీ వెళ్ళిపోతారు. నాకు వద్దు, నేను పోవాలని వెళ్ళిపోతాను, ఆకలి. అలాగే కూర్చున్న దాంట్లో ఏదైనా కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అనుకోండి, కూర్చుంటారు ఎవరైనా తక్కువ లేచిపోతారు. ఆ స్థితి ఉన్నవాడికి తెలుస్తుంది తప్ప ఆ స్థితి లేనివాడికి ఏం తెలుస్తుందండి? ఆ భావన కావాలి, నేను బాగుపడాలి, నేను తినాలి, నేను ముక్తిని పొందాలి, ఏదో ఒక ఆతృత. ఆ ఆతృత ఉన్నవాడు అది పొందేదాకా ఖాళీగా ఉండడండి. ఆ ఆతృత అందరికీ లేదు, ఒక్క దుందుకారికి మాత్రమే ఉంది. అందుకే వచ్చిందండి అంటే, అయితే సరే మేము కూడా నిజంగా తరిస్తాం, మేము కూడా వైకుంఠానికి వెళ్తాం, మాకు మళ్ళీ చెప్పండి, మేము వింటాం, శ్రద్ధగా వింటాం అనగానే మళ్ళీ సప్తాహం చేస్తే శ్రద్ధగా విన్నట్లని అందరూ. గోకర్ణుడు చేసినటువంటి సప్తాహానికి వైకుంఠం నుంచి విమానాలు వచ్చి అందరూ ఆ విమానాలు ఎక్కి వెళ్ళిపోయారండి వైకుంఠానికి. అంత గొప్ప కథ భాగవతం. ఉపన్యాసం చెప్తుంటే ఒకళ్ళు అడిగేటండి, పైన టెంట్లు తీసేద్దామా అని. ఎందుకురా, విమానాలన్నా దిగుతాయేమోనండి అని. అంటే దిగితే ఎక్కేద్దామని. చూసారండి వాడికి ఎంత గొప్ప నిశ్చయ జ్ఞానము. ఇంకోటి అన్నట్టయితే స్లాబ్లు వేద్దామండి అన్నాడు. దేనికిరా, విమానాలు వస్తే కనపడకుండా ఉండాలి. ఎందుకురా అంటే, ఇప్పుడే వైకుంఠం ఎందుకండి, ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి, టీవీ ఎవడు చూస్తాడు, ఏదో వారం రోజులు చూద్దామని వచ్చాం కానీ శాశ్వతంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా అంటే ఎవడొస్తాడండి? ఎంతమందికి కావాలండి వైకుంఠం చెప్పండి? ఇప్పటికిప్పుడు రెడీనా? ఎవడు రెడీ ఉన్నాడు? మా పిల్లవాడే ఒకడు అన్నాడు ఇందాక, స్వామివారు మీరు సప్తాహానికి వెళ్ళండి అన్నాడు. నువ్వేం చేస్తావురా? మ్యాచ్ చూస్తుందండి రేపటి నుంచి అన్నాడు వాడు. వాడికి మ్యాచ్ మీద పిచ్చి. చూసారా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుందండి. ముక్తి అందరికీ కావాలని వెంటనే వెళ్ళిపోవాలని అనిపించదు. అటువంటి ముక్తిని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. భాగవతం వినాలి అనుకుంటే చాలండి. సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. వినాలి అనే కోరికుంటేనే శ్రీకృష్ణ పరమాత్మ వాడి కర్ణ రంధ్రాల నుంచి హృదయ గుహలో వచ్చి కూర్చుంటాడు. అంత గొప్ప కథ శ్రీమద్ భాగవతం.